అందరికీ నమస్కారం. ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లెర్నింగ్. మనం ఏ అంశాన్ని నేర్చుకునేటప్పుడు అది ఖచ్చితత్వమై ఉండాలి మరియు వేగంగా చేయగలిగే విధంగా ఉండాలి. నేర్చుకునేది కొంచెమైనా అది మనకు దీర్ఘకాలంగా గుర్తుండి మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. సో నేను చేసే ఈ వీడియోస్ మ్యాథమెటిక్స్, లాజికల్స్, షార్ట్ కట్స్ మీకు తప్పకుండా నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను. ఆ వీడియోస్ని మీరు చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఏదైనా కూడా మినిమం ఒక క్వశ్చన్ అడిగే టాపిక్ ఏంటంటే ఫైండింగ్ యూనిట్ డిజిట్స్. ఫైండింగ్ యూనిట్ డిజిట్స్, యూనిట్ డిజిట్ ఆర్ యూనిట్ ప్లస్. తెలుగులో ఒకట్ల స్థానంని కనుగొనుట, ఒకట్ల స్థానంలో అంకెని కనుగొనుట. ఇది సింపుల్గా ఉంటుంది టాపిక్ మరియు ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 అంటే 1 నుంచి 2, 3 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం నార్మల్గా చూస్తే మనకు ఒక సిరీస్ ఇవ్వచ్చు. ఎలా ఉంటుంది అంటే జస్ట్ జనరల్గా ఎగ్జాంపుల్గా తీసుకుంటే 3 × 6 × 4 × 1 × 6 × 9. ఇదంతా ఒక చిన్న సిరీస్ లాగా ఇచ్చాడు. కానీ మనకు దీని యొక్క మొత్తం మల్టిప్లికేషన్ అవసరం లేదు. లాస్ట్లో మన యూనిట్ ప్లేస్లో ఉండే ఒకే ఒక అంకె కావాలి. నార్మల్గా అయితే అందరూ ఇలా 3 × 6 18, 18 × 4 ఎంత 72, 72 × 1 72, 72 6 మళ్ళీ ఇలా స్ట్రక్ అవుతారు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని ఇంటూ 9 చేయాలి. అలా స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ మనం మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా చూస్తానో చూడండి. 9 × 6, 9 × 6 = 54. నాకు 54 వచ్చింది. నాకు యూనిట్ ప్లేస్ ఒకటే కావాలి. 10th ప్లేస్లో ఉన్న 5 అవసరం లేదు. కాబట్టి 4, 4 × 1 = 4. మళ్ళీ ఇక్కడ 4, 4 × 4 = 16. 16లో నాకేం కావాలి? 6 కావాలి. 6 × 6 36. అగైన్ 6 కావాలి. అగైన్ 6 ఉంది. మళ్ళీ 6 × 3 = 18. నాకు 18లో 10 ప్లేస్లో ఉన్న 1 అవసరం లేదు. యూనిట్ ప్లేస్లో ఉన్న 8 మాత్రమే కావాలి. సో నా ఆన్సర్ వచ్చేసి 8 అన్నమాట. నా ఆన్సర్ అంటే 8. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనకు 10 ప్లేస్లో ఏ 2 నెంబర్స్ని మనం ఏ 2 సింగిల్ డిజిట్స్ని కూడా తీసుకున్నా మనకు 10 ప్లేస్లలో అంటే 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ వస్తుంది. అందులో 10th ప్లేస్ని వదిలేసి మనం యూనిట్ ప్లేస్తో ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకు యూనిట్ ప్లేస్లు అనేది వస్తుంది అనమాట. అంటే ప్రతిసారి ఇలాగనే ఇవ్వకపోవచ్చు. అయితే నాకు ఈసారి క్వశ్చన్స్ ఇలా ఇచ్చాడు అనమాట. క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు? ఎలా అంటే 123 whole power 125 into 246 whole power 315 into some 312 whole power 154 into 197 whole power 340 into 564 whole power 132 ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇంకొక నెంబర్ తీసుకుందాం. 379 whole power 135. ఇంత పెద్ద సిరీస్ ఇచ్చి
దీని యొక్క యూనిట్ ప్లేస్ క్వశ్చన్ మార్క్. యూనిట్ ప్లేస్ ఏంటో అడిగింది. ఇలా అంటే మల్టిప్లికేషన్ చేసినా వచ్చింది. దీనికి ఏం చేస్తాం? నేను బిఫోర్ ఎక్స్ప్లెనేషన్ ఈ సిరీస్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బదులు నేను కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకు నెంబర్స్ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి? మనకు 0 నుంచి చూసుకుంటే 10 నెంబర్స్ ఉంటాయి. 0 నుంచి 9 వరకు ఎన్ని? 10 ఉంటాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. 8 and 9. నేను వీటిని 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటా. ఈ నెంబర్స్ని 10 నెంబర్స్ని నేను 3 టైప్గా డివైడ్ చేసుకున్నాను. టైప్ 1లో వచ్చేసి టైప్ 1 కింద నేను 0, 1, 5 and 6 తీసుకున్నా. టైప్ 1లో 0, 1, 5 and 6 తీసుకున్నా. అంటే 0 పవర్లో ఎంతైనా ఉండని, 0 పవర్ కానీ 1 పవర్ కానీ 5 పవర్ కానీ 6 పవర్ కానీ ఎంతైనా ఉండని. కానీ ఈ జీరో పవర్ అంటే 10 ఉందనుకోండి, 10 పవర్ ఎంతైనా ఉంటే లాస్ట్ యూనిట్ ప్లేస్లలో మనకి యూనిట్ ప్లేస్లలో వచ్చే డిజిట్ వచ్చేసి 0నే వస్తుంది. 0 కమ్స్ ఎట్ యూనిట్ ప్లేస్. 0 కమ్ ఎట్ యూనిట్ ప్లేస్. ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య 0 మాత్రమే. అలాగనే 1 పవర్ లాస్ట్కి 1000, 1 పవర్ సంథింగ్ 2000, 20,000, 1 lakh ఎంత ఉన్నా, పవర్లో ఎంత ఉన్నా ఇక్కడ యూనిట్ ప్లేస్లలో లాస్ట్లో 1లో ఉండి పవర్లో ఎంత ఉన్నా కూడా మనకి యూనిట్ ప్లేస్లలో 1 వస్తుంది. అలాగే 5 పవర్ ఎంత ఉన్నా కూడా లాస్ట్కి యూనిట్ ప్లేస్లలో 5 వస్తుంది. 6ని తీసుకుంటే 6 పవర్లో యూనిట్ ప్లేస్ ఎంత ఉన్నా కూడా 6 వస్తుంది. 6 వస్తుంది. ఎగ్జాంపుల్గా చూద్దాం. 100 పవర్ 1 తీసుకుంటే ఇక్కడ 0 ఉంది. 100 పవర్ 1 తీసుకుంటే ఏమవుతుంది? 100 అవుతుంది. కాబట్టి యూనిట్ ప్లేస్లలో 0 వచ్చింది. ఓకేనా? హోల్ పవర్ 0, 2, 3 ఇలా ఎంతైనా ఉన్నాయి. ఇక్కడ 0 ఉంది. మనం ఇక్కడ చూడాల్సింది ఈ నెంబర్స్ మనకు సంబంధం లేదు, దీని వరకే చూసుకుంటాం. అంటే 0 పవర్ 1, 0, 2, 3 ఎంత ఉన్నా, 0 పవర్ ఎంత ఉన్నా దాని యూనిట్ ప్లేస్లలో 0నే వస్తుంది. దాని యూనిట్ ప్లేస్లలో 0నే వస్తుంది. అంతే కదా? 1 తీసుకుంటే 101 దీని ప్లేస్లలో ఎంత తీసుకున్నా స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుంది? 101 ఇంటూ 101 అంతే కదా? 101 ఇంటూ 101. 1 1 జా 1, 1 1 జా 1. ఇంకో క్యూబ్ తీసుకున్నా ఇంకొక 1 వస్తుంది. కాబట్టి ఇంకొక 1 వస్తుంది. అయినా కూడా ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 0 స్క్వేర్ తీసుకున్నాం మనం. ఇక్కడ స్క్వేర్ 1 పవర్ 0 అంటే ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాం. ఇక్కడ స్క్వేర్ తీసుకున్నా కూడా 100 ఇంటూ 100, 0 ఇంటూ 0, 0 వస్తుంది. ఇలా ఎంత తీసుకున్నా కూడా ఇలా క్యూబ్స్ అంటే మనకు స్క్వేర్ని 2 టైమ్స్ ఇంట్లో రాస్తాం మల్టిప్లైలో. క్యూబ్ అయితే 3 టైమ్, హోల్ పవర్ 4 అయితే 4 టైమ్. ఇక్కడ 1023 టైమ్స్ మనం ఇంటూ రాసుకున్న అన్నింటికి యూనిట్ ప్లేస్లలో 0 ఉంటుంది కాబట్టి 0నే వస్తుంది. 5ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా 5 స్క్వేర్ ఎంత? 25. 5 ఇంటూ 5 25. 5 క్యూబ్ తీసుకుంటే ఎంత వస్తుంది? 125. లాస్ట్కి యూనిట్ ప్లేస్లలో కూడా యూనిట్ ప్లేస్లలో 5 వస్తుంది. ఇలా 5 పవర్ మీన్స్ 5, 6, 7, 8, 7, 5 హోల్ పవర్ 3, 2, 7, 6, 0, 5 ఎంత? 7 ఎంత ఉన్నా కూడా లాస్ట్కి యూనిట్ ప్లేస్లలో అంటే ఎన్ని 5లు ఇంటూ చేసినా కూడా అన్ని 5లు ఇంటూ చేసినా లాస్ట్కి యూనిట్ ప్లేస్లలో 5 మాత్రమే వస్తుంది. యూనిట్ ప్లేస్లలో
5 మాత్రమే వస్తుంది. ఎన్ని 5 వేసుకున్నా కూడా చూడండి 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇలా ఎన్ని 5 వేసుకున్నా 5 5 జా 25 అంటే 2ని తీసేస్తే 5 మిగులుతుంది. మళ్ళీ 5 5 జా 25 అలా 5 5 జా 25 లాస్ట్కి యూనిట్ ప్లేస్లలో 5నే ఉంటుంది. ఓకే, ఇలా 6 తీసుకుంటే మనకు 6 పవర్ 1 అంటే 1 6 స్క్వేర్ అంటే 36కి యూనిట్ ప్లేస్లలో 6 వస్తుంది. 6 క్యూబ్ తీసుకుంటే కూడా 36 మళ్ళీ ఇంకా 6 ఉంటుంది కాబట్టి మళ్ళీ 6 వస్తుంది. ఇలా 6ని ఎన్ని టైమ్స్ తీసుకున్నా అగైన్ 6 6 36 మళ్ళీ 6 ఉంటుంది, మళ్ళీ 36 6 ఉంటుంది యూనిట్ ప్లేస్లలో. మళ్ళీ యూనిట్ ప్లేస్ ఇంటూ దీన్ని చేస్తే మళ్ళీ ఎన్ని టైం 36 వస్తుంది. లాస్ట్లోకి యూనిట్ ప్లేస్లలో 6 వస్తుంది, యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. కాబట్టి మనకు 2 1 6 7 5 0 0 6 హోల్ పవర్ 7 5 3 2 0 ఎంత ఉన్నా కూడా లాస్ట్లోకి యూనిట్ ప్లేస్లోకి మనకు వచ్చే నెంబర్ ఏదంటే 6 అవుతుంది. నెంబర్ ఏదంటే 6 అవుతుంది అన్నమాట. అంటే నేను టైప్ 1లో 0 1 5 6 తీసుకున్నా. వీటికి హోల్ పవర్ ఏమొచ్చినా కూడా సేమ్ డిజిట్స్ వస్తాయి. ఈ సమ్ని నేను అంటే మొత్తం అంటే ఇప్పుడు 4 నెంబర్స్ అయినాయి, ఇంకా రిమైనింగ్ 6 నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వాటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని నేను ఈ నెంబర్కి సొల్యూషన్ చేస్తాను. ఓకేనా? అయితే నెక్స్ట్ టైప్ 2 కింద నేను టైప్ 2 కింద 2 పవర్ n అంటే నెంబర్స్ 2 నెంబర్ 3 7 and 8 ఈ 4 నెంబర్లు తీసుకున్నాం. ఇంకా 4 నెంబర్లు ఇందాక 4 నెంబర్స్ అయినాయి కదా, ఇంకొక 4 నెంబర్స్ ఇంకా రిమైనింగ్ 2 ఉంటాయి. 2 అంటే ఏంది 4 and 9, వాటిని టైప్ 3గా తీసుకుందాం. అయితే 4 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 పవర్ 4 2 పవర్ n 3 పవర్ n 7 పవర్ n 8 పవర్ n. n అనేది పవర్స్ చూస్తేనే తెలుస్తుంది. అంటే 2 పవర్లో ఏమున్నా కూడా మనకు ఒక చిన్న నేను టేబుల్ ఫామ్ లాగా చేస్తాను చూడండి, యూనిట్ ప్లేస్కి మాత్రమే. ఫస్ట్కి 2కి తీసుకుంటే 2 పవర్ 1 ఏమవుతుంది 2నే అవుతుంది. 2 పవర్ 1 2నే అవుతుంది. 2 పవర్ 2 మీన్స్ 2 స్క్వేర్ 4 అవుతుంది. ఇది యూనిట్ ప్లేస్నే కదా. 2 క్యూబ్ తీసుకుంటే 8 అవుతుంది యూనిట్ ప్లేస్లలో. 2 పవర్ 4 16 అవుతుంది. 2 పవర్ 4 16 అవుతుంది. కానీ నాకు 10 ప్లేస్ అవసరం లేదు, నాకు యూనిట్ ప్లేస్లలో 6 వస్తుంది. ఇక్కడ చూస్తే మరి 2 పవర్ 0 ఏమవుతుంది 1 అవుతుంది. యాక్చువల్లీ 2 పవర్ 0 అంటే 1 అవుతుంది. కానీ ఇక్కడ యూనిట్ ప్లస్కి ఇలా వచ్చేసరికి పవర్లో 0 ఉంటే 2 పవర్ 0 లేదా 2 పవర్ 4 అయితే 2 పవర్ 0 లేదా 2 పవర్ 4 అంటే రిమైండర్. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను, చూద్దాం. అంటే నేను 4 వరకే చేశాను. మళ్ళీ ఇక్కడ 2 పవర్ 5 రాసుకుంటే 32 వస్తుంది. 32 అంటే మనం 3 అవసరం లేదు, యూనిట్ ప్లేస్లలో 2 వచ్చింది, అంటే ఇక్కడ రిపీట్ అయింది. మళ్ళీ 2 పవర్ 6 తీసుకున్న 64 అవుతుంది, యూనిట్ ప్లేస్లలో 4 వస్తుంది. ఇలా రిపీట్ అవుతుంది అన్నమాట, రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ nకి ఇప్పుడు 3 పవర్ nకి తీసుకుంటే 3 పవర్ 1 3 స్క్వేర్ వచ్చేసి 9, 3 క్యూబ్ అంటే ఇక్కడ 9 కదా, ఇంటూ 9 ఇంటూ 3 27. ఎందుకంటే మన 2 అవసరం లేదు, 7 వచ్చింది. 27 అంటే ఇక్కడ 7 ఉంది. 3 పవర్ 4 అంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇంకొక 3 చేస్తే అంటే యాక్చువల్లీ 3 పవర్ 4 81 వస్తుంది. కాబట్టి మన 7నే 3 చేస్తే 21, కాబట్టి యూనిట్ ప్లేస్లలో 1 వచ్చింది. యూనిట్ ప్లేస్లలో 1 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 3 పవర్ 5 తీసుకుంటే ఇక్కడ 1 ఉంది, 1కి ఇంకొక అంటే 3 పవర్ 4కి ఇంకొక ఇంటూ 3 యాడ్ అయింది. కాబట్టి 1 ఇంటూ 3 ఏమవుతుంది మళ్ళీ 3 వస్తుంది యూనిట్ ప్లేస్లలో. కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే 4 వరకు చేసి ఆపేయాలి. ఓకే, నెక్స్ట్
7 పవర్ ఎన్, సేమ్ 7 పవర్ ఎన్. 7 పవర్ 1 చేస్తే 7 వస్తుంది. 7 స్క్వేర్ చేస్తే 49. 49లో 4 అవసరం లేదు, మనకి యూనిట్ ప్లేస్లలో 9 కావాలి. నెక్స్ట్ 7 క్యూబ్ అంటే ఇంటూ 7 అవుతుంది, అంటే 9 ఇంటూ 7, 9 ఇంటూ 7 63 అవుతుంది. మనకు యూనిట్ ప్లేస్లలో 3 కావాలి. 7 పవర్ 4 అంటే 3 ఇంటూ 7 21, కాబట్టి 1 వస్తుంది, 1 వస్తుంది. 7 పవర్ 5 తీసుకున్నా అంటే ఈ 1 వచ్చింది. 7 పవర్ 4కి ఇంటూ ఇంకొక 7 యాడ్ అయింది, అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న ఈ 7కి ఇంటూ 7 చేస్తే 7 1 7, మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. అంటే నేను ఒక్కొక్కటి ఎక్స్ట్రా చెప్తున్నాను. మనం 4 వరకే మనం స్టాప్ చేయాలి, 4 వరకే స్టాప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి చూస్తే 8 పవర్ ఎన్, ఏంటిది 8 పవర్ ఎన్. 8 పవర్ 1 8, 8 స్క్వేర్ 64, దట్ ఈస్ 4 యూనిట్ ప్లేస్. 8 క్యూబ్ 4 ఇంటూ 8, 4 8 జా 32, కాబట్టి 2 వస్తుంది. 8 పవర్ 4 2 ఇంటూ 8 16, అంటే 6 వస్తుంది. 8 పవర్ 5 అంటే 6 ఇంటూ 8 48, కాబట్టి యూనిట్ ప్లేస్లలో 8 వస్తుంది. ఇక్కడ 8 పవర్ 1కి 8 పవర్ 5 రిపీట్ అయింది, అంటే మనం తీసుకోవాల్సింది ఈ పవర్ వరకే, నేను 5 ఎక్స్ట్రా చెప్పాను. ఇక్కడ చూస్తే 2 పవర్ 0కి 2 పవర్ 4కి లాస్ట్లో వచ్చినట్టు ఇక్కడ సేమ్ 3 పవర్ 0కి, ఇక్కడ 7 పవర్ 0కి యూనిట్ ప్లేస్లలో, ఇక్కడ 8 పవర్ 0కి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎంతవరకు తీసుకున్నాం, 4 వరకే తీసుకున్నాం. అంటే ఈ పవర్స్లలో నెంబర్ 2 3 7 8 ఈ 4 నెంబర్స్కి మనం పవర్స్ ఆఫ్ ఎంత ఉన్న యూనిట్ ప్లేసెస్ కోసం మనం 4 యొక్క డివిజిబుల్ రూల్ని మనం ఫాలో అవ్వాలి. 4 యొక్క డివిజిబుల్ రూల్ని మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే 2 పవర్ 123 ఉంది. 2 పవర్ 123 ఉంది. అయితే పవర్ని 4 యొక్క డివిజిబుల్ రూల్, పవర్లో ఏముంది 123 ఉంది, పవర్లో 123 ఉంది. 4 యొక్క డివిజిబుల్ రూల్ అంటే ఈ 123 పవర్ ఉంది కదా, దాన్ని 4తో మనం డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూడాలి. ఓకే, నేను రిమైండర్ని ఇలా రాస్తున్నాను. 4 3 జా 12 మిగిలింది. మన ఇక్కడ పాయింట్స్లో కాదు, రిమైండర్ 3 మిగిలింది. రిమైండర్ 3 వచ్చింది. 3 మన 123 అవసరం లేదు, మన 120 2 ఇంటూ 2 ఇంటూ 123 టైమ్స్ వేయలేం, కాబట్టి రిమైండర్ ఏమొచ్చింది 3 వచ్చింది, జస్ట్ 2 పవర్ 3 అంతే. అంటే మనం మ్యాక్సిమం ఇక్కడ 4తో డివిజిబుల్ చేస్తుంటే ఐదర్ రిమైండర్ 0 అయినా రావాలి, లేదా 3 వరకు అయినా రావాలి. రిమైండర్ 4 రాదు కాబట్టి 2 పవర్ అంటే 0, 2 పవర్ 4 కాబట్టి 6 వస్తుంది. అది కూడా చూద్దాం. ఇక్కడ 2 క్యూబ్ అంటే 8, 2 క్యూబ్ అంటే 8, అంటే 2 పవర్ 123కి యూనిట్ ప్లేస్లలో 8 వస్తున్నాయి. 2 పవర్ యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది. ఇక్కడ 2కి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 2 పవర్ 140 తీసుకుందాం. 2 పవర్ 140. ఓకే, అయితే మనం ఇక్కడ ఏం చేయాలి, 140 డివైడెడ్ బై 4 మనం రిమైండర్ చూడాలి. 4 3 జా 12, 2 మిగిలింది. 4 5 జా 20, అంటే రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 అంటే 2 పవర్ రిమైండర్ 0 వచ్చింది, అంటే రిమైండర్ ఏం లేదు, కాబట్టి 2 పవర్ 4నే తీసుకుంటే మనకు యూనిట్ ప్లేస్లలో దట్ ఈస్ 2 పవర్ 0 అన్నా 2 పవర్ 4 అన్నా ఒకటే, కాబట్టి యూనిట్ ప్లేస్లలో 6 వస్తుంది. ఓకే కదా. నెక్స్ట్ చూస్తే 3కి ఇంకొక అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్గా అంటే అర్థం అవడానికి చెప్తున్నాను. 3కి తీసుకుంటే 3 పవర్ ఇంకొక ఇక్కడ చూస్తే మనకు 4 ప్లేసెస్ అంటే 4 డివిజిబిలిటీ రూల్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 పవర్ మనకు 1 2 3 4 5 6 7
తర్వాత 3, 4 ఇంత ఇచ్చిండు. మనం వీటన్నిటిని మనం ఫోర్తో మల్టీ డివిజన్ చేయాలంటే మనకు తడిసి మోపెడ్ అవుతుంది అనమాట. ఎగ్జామ్లో పుణ్యకాలం కాస్త దీనికి అవుతుంది. దీని యొక్క యూనిట్ ప్లేస్ ఏం చేయాలి, మనం విత్ ఇన్ సెకండ్లలో చెప్పాలి. నేను చెప్పాను ముందే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ని ఉపయోగించాలి. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటిది, నేను డివిజిబుల్ కోసం ఇంకొక వీడియో చేయలేదు, నెక్స్ట్ అదే చేయబోయే వీడియో అనమాట. నెక్స్ట్ ఇక అంటే దానిలో దీని యొక్క డిస్క్రిప్షన్ లింక్ని అక్కడ యాడ్ చేస్తాను. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉంది కదా, లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో గినక డివిజిబుల్ అయితే ఈ హోల్ నెంబర్ అనేది ఆ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ మాత్రమే చూడాలి మనం. లాస్ట్ 2 డిజిట్ ఎంత, 34 ఉంది. 34/4 చేయాలి. మనకు రిమైండర్ ఎంత వస్తుందో చూడాలి. 34/2 అంటే 4 8 జా 32, రిమైండర్ వచ్చేసి 2 అంటే 2 స్క్వేర్ వస్తుంది. 2 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్లలో 4 వచ్చింది. యూనిట్ ప్లేస్లో 4 వచ్చింది. మనం ఇంత పెద్ద నెంబర్ని మనం అంటే చిన్నది కాబట్టి నేను 4తో డివిజ్ చేశాను. ఇక్కడ కూడా 123 ఉంది. ఇక్కడ 23 తీసుకొని చూద్దాం ఒకసారి. 23/4, 4 5 జా 20, రిమైండర్ వచ్చేసి 3. ఇక్కడ 3 కదా వచ్చింది. ఇక్కడ 140 ఉంది. 140ని మనం 40 తోటే చేద్దాం. 40/4, 4 1 జా 4 అంటే 4 10 జా, రిమైండర్ 0. ఏం చేసిన అంటే 4 యొక్క డివిజిబుల్ రూల్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి 3ని చూద్దాం. నెక్స్ట్ 3 పవర్ అంతే. ఇక 3 పవర్ చూసుకుందాం. 3 పవర్ 1 4 3 2 8 ఇలా ఇంత ఉంది. ఓకే. ఇక్కడ చూస్తే లాస్ట్లో మనకి ఏముంది, 28 ఉంది. జస్ట్ మనం 28/4 చేయాలి. రిమైండర్ ఎంత వస్తుంది మనకు, 4 7 జా 28, రిమైండర్ 0 అంటే దట్ ఈస్ 3 పవర్ 0 as nothing but 3/4. ఎంత వచ్చింది, 3/4కి మనం లాస్ట్లో చూస్తే యూనిట్ ప్లేస్లలో 1 వస్తుంది. యూనిట్ ప్లేస్లలో 1 వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 పవర్ 7 6 0 4 2 ఉంది. 4 2 ఇక్కడ చూస్తే ఇక్కడ 42 చూడాలి. 42/4, రిమైండర్ వచ్చేసి 2, దట్ ఈస్ 3 స్క్వేర్ వస్తుంది. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ప్లేస్లలో 9 వచ్చింది. యూనిట్ ప్లేస్లో 9 వచ్చింది. ఓకే కదా, అర్థమవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దానికి 7. ఇక్కడ 7 పవర్ ఒక చిన్న నెంబర్ తీసుకుంటే 81 ఉంది. 7 పవర్ 81. ఇక్కడ 2 డిజిటే ఉంది కాబట్టి 81/4 చేస్తున్నా. 81/4 నాకు రిమైండర్ ఎంత వస్తుంది, 81/4 8 2 జా అంటే 8 20 జా 4 20 జా 80 కాబట్టి ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. దట్ ఈస్ 7 పవర్ 1 వచ్చేసి 7. యూనిట్ ప్లేస్లలో 7. ఇక్కడ 7కి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా లాస్ట్ 2 డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. ఇదే కాన్సెప్ట్లో 8 పవర్ పెద్ద నెంబర్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ 1 4 3 ఇంత నెంబర్ ఉంది. ఇంత నెంబర్ ఉన్నా కూడా మనం భయపడాల్సిన చూడగానే అయ్యో బాబు ఇంత నెంబర్ ఉంది యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందని అనుకోలేదు. లాస్ట్ 2 డిజిట్ సింపుల్ 8 పవర్లో ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్ 43/4. యూనిట్ రిమైండర్ ఎంత వచ్చింది, 4 1 జా 4 కాబట్టి రిమైండర్ 3 మిగిలింది. 8 క్యూబ్ 8 8 జా 64. 64లో మన యూనిట్ ప్లేస్లలో 4 ఉంది. మళ్ళీ 4ని 8తో చేయాలి. 4ని 8తో చేస్తే 32, కానీ యూనిట్ ప్లేస్లలో మనకు 2 వచ్చింది. యూనిట్ ప్లేస్లో 2 వచ్చింది. ఓకే కదా. ఇలా 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వచ్చినప్పుడు 4 యొక్క డివిజిబుల్ రూల్తో తీసుకుంటే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా విత్ ఇన్ సెకండ్స్లలో మనం యూనిట్ ప్లేస్ని మనం రాబట్టవచ్చు. ఇంకా నెక్స్ట్ టైప్ 3 అన్నా కదా.
టైప్ 3లో ఏమేమి మిగిలింది? 4 మిగిలింది. 4 పవర్ n అండ్ 9 పవర్ n. 4 పవర్ n 9 పవర్ n. ఓకే, ఇక్కడ చూస్తే 4 పవర్ n ని తీసుకుంటా. 4 పవర్ n. 4 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. 4 స్క్వేర్ అంటే 16 అంటే 6 యూనిట్ ప్లేస్లో. 4 క్యూబ్ తీసుకుంటే ఇంటూ 6 ఇంటూ 4. 6 4 జా 24 అంటే 4. 4 4 4 అంటే 4 ఇంటూ 4 మళ్ళీ 6. ఓకే, చూడు నెక్స్ట్ అంటే రిపీట్ అయింది చూడండి. 4 6 4 6 అంటే ఇక్కడ 2 వరకే, అంటే 4కి 2కి రిపీట్ అయింది. ఇక్కడ 9 పవర్ n తీసుకుంటే 9 1 జా 9. 9 1 జా 9 అండ్ 9 స్క్వేర్ తీసుకుంటే 81 కాబట్టి యూనిట్ ప్లేస్లో 1. 9 క్యూబ్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక 9 ఇంటూ యాడ్ అయింది కాబట్టి 9 1 జా మళ్ళీ 9. 9 పవర్ 4 తీసుకుంటే దీనికి 1 ఇంటూ 9 వస్తుంది. 1 ఇంటూ 9 9. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు పవర్స్ 1 అనేది ఏంది? ఆడా ఈవెనా? ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అంటే 1 పవర్లో ఇక్కడ బేసి సంఖ్యలు ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లలో 4s వస్తున్నాయి. యూనిట్ ప్లేస్లలో 4 వస్తున్నాయి. అదే ఈవెన్ నెంబరు 2 4 6 ఇలా వచ్చినప్పుడు యూనిట్ ప్లేస్లో 6 వస్తున్నాయి. యూనిట్ ప్లేస్లలో 6 వస్తున్నాయి. 2కి అబ్జర్వ్ చేస్తే 4 యొక్క యూనిట్ ప్లేస్ 4 పవర్లో ఆడ్ నెంబర్ వస్తే యూనిట్ ప్లేస్లలో అదే నెంబర్ వస్తుంది. దట్ ఈస్ 4 వస్తుంది. అదే కనుక ఈవెన్ నెంబర్ వస్తే యూనిట్ ప్లేస్లలో 6 వస్తుంది. 9కి కూడా అదే. 9 పవర్ ఆడ్ నెంబర్ అయితే అదే నెంబర్ 9 వస్తుంది. క్యూబ్ కానీ 5 కానీ వస్తున్నాం. 9కి పవర్లో ఈవెన్ నెంబర్ అయితే యూనిట్ ప్లేస్లలో 1 వస్తుంది. ఓకేనా? అంటే 4కి పవర్ అనేది ఇక్కడ అంటే n అనేది ఆడ్ అయితే 4 వస్తుంది, ఈవెన్ అయితే 6 వస్తుంది. ఓకేనా? 9 పవర్ nలో పవర్ అనేది ఆడ్ అయితే 9 వస్తుంది, ఈవెన్ అయితే 1 వస్తుంది. ఓకే కదా? ఓకేనా? నెక్స్ట్ వీటి మీద వచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. 4 9 మీద కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ నేను చిన్న నెంబర్ 4 పవర్ 126 తీసుకున్నా. జస్ట్ చూసి చెప్పేయాలి అంతే. 4 పవర్ 126. 4 అనేది ఏంటిది? 126 ఏ నెంబర్ ఇది? ఈవెన్ నెంబర్. కాబట్టి 4కి యూనిట్ ప్లేస్లలో ఈవెన్ అయితే ఏమొస్తుంది? 6 వస్తుంది. 4 పవర్ 1 2 3 5 7 6 0 2 3 ఇంత నెంబర్ ఉంది. కానీ యూనిట్ ప్లేస్లలో ఏమొస్తుంది? ఇక్కడ ఈ నెంబర్ అనేది లాస్ట్ నెంబర్ని మనం చూసి చెప్పవచ్చు ఇది ఆడా ఈవెనా. 3 అనేది ఆడ్ నెంబర్, అంటే టోటల్ పవర్ అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. 4 పవర్లో ఆడ్ అయితే అదే నెంబర్, దట్ ఈస్ 4 వస్తుంది. యూనిట్ ప్లేస్లలో 4 వస్తుంది. 9కి కూడా తీసుకుంటే 9 పవర్ 7 0 0 5 8 0 5 6 0 ఇలా ఉంది. లాస్ట్లో 0. మనం అంతకుముందు క్లాస్లోనే చెప్పాను, 0 అనేది ఈ 50 అనేది ఈవెన్ నెంబర్. సింగిల్ 0 అన్నా కూడా అది ఈవెన్ నెంబర్ అవుతుంది. 9కి ఎక్క ఈవెన్ వస్తే 9 పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే యూనిట్ ప్లేస్లలో 1 వస్తుంది. 9 పవర్లో మొత్తం మీద ఈవెన్ నెంబర్ అయితే యూనిట్ ప్లేస్లలో 1 వస్తుంది. 9 పవర్ 8 7 6 0 3 5 ఉంది. ఇది ఒక ఆడ్ నెంబర్. 9 పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి అదే నెంబర్ వస్తుంది. యూనిట్ ప్లేస్లలో అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? నేను 3 టైప్స్. ఫస్ట్ టైప్ 1లో ఏమేమి తీసుకున్నా? 0 1. ఫస్ట్ 1లో
0 1 5 6 తీసుకున్నా. టైప్ 2లో మనం ఇంకా టైప్ 2 చూస్తే 2 3 7 8 తీసుకున్నా. ఇంకా టైప్ 3కి వచ్చేసరికి 4 and 9 తీసుకున్నాను. 4 and 9 తీసుకున్నా. సరే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక సిరీస్ రాశాను నేను. ఇక్కడ ఒక సిరీస్ రాసి దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అనుకున్నాం కదా. తర్వాత అయితే ఈ టాపిక్ అయిపోతుంది. జస్ట్ అంటే ఒక నెంబర్ ఇక్కడ 123 మనకు కావాల్సింది 3. 123లో మనకు కావాల్సింది 3 పవర్లలో ఉంది. ఎంత? 3 పవర్లో ఉంది. 3 పవర్లో మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ 25ని మాత్రమే తీసుకోవాలి. అంటే 3 పవర్ వస్తుంది. 3 పవర్ రాస్తాం. 3 పవర్లలో 25నే ఉంది. దీన్ని 3లో ఉంది కాబట్టి ఇది టైప్ 2లో ఉంది. 3 పవర్ని 25ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 3 పవర్ 1 అంటే 3 వస్తుంది యూనిట్ ప్లేస్లో. ఓకే, ఇంటూ యూనిట్ ప్లేస్లలో 3 వస్తుంది. 6 ఉంది. ఇక్కడ 6 కూడా మనకు టైప్ 1లో ఉంది. 6 యొక్క పవర్ ఏది ఉన్నా కూడా యూనిట్ ప్లేస్లలో 6 వస్తుంది అనుకున్నాం. ఓకే కదా. 2 ఉంది. 2 అంటే 4 డివిజిబుల్ రూల్ చేయాలి. ఇక్కడ 4 డివిజిబుల్ రూల్తో 54 తీసుకుంటాం. 54ని 4తో చేస్తే 4 1 ఇక్కడ 14 వస్తుంది. మళ్ళీ 14 అంటే 4తో చేస్తే రిమైండర్ ఇక్కడ 4 3 12 కాబట్టి రిమైండర్ 2 వస్తుంది. అంటే 2 పవర్ 2 అంటే 4 వస్తుంది. పవర్ 2 అంటే ఇక్కడ 4 వస్తుంది. ఓకేనా. 7 ఉంది. 7ని కూడా 4 డివిజిబుల్ రూల్ చూస్తే 7 యొక్క 4 డివిజిబుల్ రూల్ చూస్తే 7 40/4 అంటే 7 పవర్ రిమైండర్ 0 ఏం మిగలదు కాబట్టి రిమైండర్ 0 అన్నా 7 పవర్ 4 అన్నా ఒకటే వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లలో 1 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 4 ఉంది. 4 యొక్క 4 పవర్ ఇదేముంది? ఈవెనా ఆడా? ఈవెన్ నెంబర్ ఉంది. 4కి ఈవెన్ నెంబర్ వస్తే ఏమొస్తుంది? యూనిట్ ప్లేస్లలో 6 వస్తుంది. 9 ఉంది. 9కి పవర్లలో ఆడ్ నెంబర్ ఉంది. 9కి పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఈవెన్ ప్లేస్లో ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ కాబట్టి 9 వస్తుంది. 9 వస్తుంది. ఓకే కదా. ఇప్పుడు చూస్తే 9 6 54 అంటే 4 1 4 మళ్ళీ 4 4 16 6 6 36 6 3 18 అంటే మనకి యూనిట్ ప్లేస్లలో వచ్చే నెంబర్ వచ్చేసి 8. యూనిట్ ప్లేస్లో వచ్చే నెంబర్ వచ్చేసి 8. ఇంత పెద్దగా వచ్చింది. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే కొంచెం టైం తీసుకున్నా. నార్మల్గా చెప్పుకుంటా పోతే విత్ ఇన్ సెకండ్స్లలో మనం దీన్ని చెప్పేయవచ్చు అనమాట. ఓకే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.